రాజమండ్రి ఏపీఎస్సీ కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూశాయి. గోదావరిపై ఉన్న రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకేసినట్లుగా తండ్రికి కానిస్టేబుల్ వంశీ ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్విచ్ ఆఫ్ చేశారు. బ్రిడ్జిపై కానిస్టేబుల్ బైక్, చెప్పులను పోలీసులు గుర్తించారు. గోదావరిలో మృతదేహం కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వంశీ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కానిస్టేబుల్ చంద్రమల్ల వంశీ సెలవులో ఉన్నాడు. పిలిపించి ఎస్సీ మేడం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ పిల్లలేదో సన్న పిల్లలేదో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారండి. పిల్ల ఆయాలు చూసాను నేనండి. ఓకే, అదే నన్ను బాడీ చేశాడు నన్ను అని ఇచ్చినారు. తర్వాత ఏం జరిగిందంటే మాకు తెల్లదండి. ఆయాలే మేము మాట్లాడాలా ఇలా స్టేషన్ పెట్టింది అన్నాడండి. సరే మాట్లాడుకుని నడిపోమని అలా సోమనాడు వెళ్ళామండి. మా కుర్రాడు అడిగాడండి. నా మీరేసి లేనండి. మా ఊళ్ళో పెద్ద మనిషిని తీసుకెళ్ళానండి. అయితే ఆ ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఆ ఎస్ఐ గారు లోపల పిలిపించారండి. పిలిపించి మరి ఇలాగా మీ అమ్మాయిని పెట్టుకున్నాడంట, అమ్మాయి మరి పాడు చేశాడంట, మరి పెళ్ళి లేకపోతే మళ్ళీ ఉద్యోగం పోతుంది అని కుర్రానికి అది ఒత్తిడి చేశారండి. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే సరే అండి. అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి, మరి మేము 10 రోజులు టైం ఇవ్వండి. 10 రోజులు టైం 2 రోజులు తీసుకుంటే మంచిదని అని అన్నదండి. వచ్చేసి నిన్న మళ్ళీ వెళ్ళివ్వండి. నిన్న వెళ్ళా అలా పెళ్లి చేసుకోవాలి, మరి ఉద్యోగం పోతుంది. నేను నిన్న అలాగే వచ్చి వస్తాను. రాత్రి వచ్చేసేయండి. సరేండి. అయితే మళ్ళీ చెప్తాను. రాత్రి వచ్చేసాను 8:30కి. నిన్న చూపించారు. రాత్రి చూపించారు.